మీరు మాచర్లో నా మీద దాడి జరిగినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? నేను బీసీని కాదా? మీరు పదవులు ప్రకటించారే, ఏదో తీవ్రవాదులకి పట్టుకుంటే వాళ్ళకి డబ్బు ఇస్తానన్నట్టు నా మీద దాడి చేసి నన్ను చెప్పితే తురకా కిషోర్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్, నువ్వు దీని గురించి మాట్లాడతావు, బీసీల గురించి మాట్లాడతావు. చంద్రయ్య అనే కార్యకర్తని చంపితే నువ్వే యాక్షన్ తీసుకున్నావు? అతను బీసీ కాదా? నేను బీసీ కాదా? కనీసం మమ్మల్ని కేసన్నా పెట్టించావా? మా కేసునన్నా తీసుకున్నారా? నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా? సాక్షాత్తు డీజీపీ వచ్చాక చాలా చక్కగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా నడుస్తుంది. అతన్ని డాన్ అంటావా? మీ పిఎస్ఆర్ ఆంజనేయులు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాగ ఈ పులి వేషాలు వేసుకుంటారు చూసారు, దసరా వేషాలు. అలా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పులి వేషం వేసుకుంటాడు. వేసుకొని వాళ్ళని కొట్టి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఒక భయం సృష్టించి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఈ అవినీతి అంతా బయటపడింది. అతను జైల్లో ఉన్నాడు. ఆయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మిస్టర్ క్లీన్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలా ఇచ్చారో అసలు నాకైతే అర్థం కాల. కొన్ని వాస్తవాలు మాట్లాడతాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అక్కడికి వచ్చేసరికి మాత్రం అవాస్తవాలు మాట్లాడాడు. అవినీతి పరుడు కాదంట పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆ దెబ్బతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉన్నదంతా క్రెడిట్ అంతా పోయింది. నువ్వు మాట్లాడతావు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు అంటే ఏంటి? చంద్రబాబు గారి మీదకి ఎవరు వెళ్ళినా నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పడంగా ఒక సంకేతమేక కేసు పెట్టావా? మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వస్తే ఆ దాడిని ఎదుర్కొన్న మా మీద కేసులు పెట్టావు, ఎస్సీ ఎస్టీ కేసులు. దాడి చేయడానికి వచ్చినోడి మీద కేసు పెట్టావా? నువ్వు మాట్లాడతావు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి. ఆయన సభల కంటే జనం వస్తున్నారంట, జనాలను చూసి యువతలు బెంబిలెత్తిపోతున్నారంట. నువ్వు సిద్ధం సభలకు కూడా జనం వస్తున్నారు ఇంకేంది? 175 సీట్లు మాయా, 175 సీట్లు మాయా అంటే నీ 151 సీట్లలో మధ్యలో 5 తీసి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. గుర్తులేదా? నీ సభలకు వచ్చేది ఎవరు? సైకోళ్ళు, పిల్ల సైకోళ్ళు. నువ్వు మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మామిడికాయలు గుట్టగా పెట్టి మామిడికాయలు చూపించాలి, కానీ మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? వాళ్ళు ఏమైనా మందలించావా? నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతావు, బీసీల గురించి మాట్లాడుతావు, ఎస్సీల గురించి మాట్లాడుతావు. ఏ బీసీని నీ ఇంట్లోకి రానిచ్చావు? ఏ ఎస్సీని నీ ఇంట్లోకి రానిచ్చావు? నువ్వు చెప్పు. నీ ఇంట్లోకి వచ్చేది విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చెప్పు, పలానా బీసీ ఇందులో ఉన్నాడు, పలానా ఎస్సీ ఈ 5గురిలో ఉన్నాడని చెప్పు. కనుక వైసీపీ వాళ్ళు ఒక నాటకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకి అడ్డుపడాలని ఒక దురుద్దేశంతో ఒక 4 రోజులుగా ఈ ఛాలెంజ్లు బౌలెంజ్లు చేస్తున్నారు. వీళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఇదే రకంగా కానీ చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారు వయసు ఏంటంటే మీకు ఆయన 76 ఏళ్ళ వయసా? ఎన్నాళ్ళు ఉంటాడో చెప్పలేవా? చెప్పచ్చు ఎవడన్నా మాటలు? చంద్రబాబు నాయుడు గారిని మన ఢిల్లీలో చూసా, 26 ఏళ్ళ వయసు కుర్రాళ్ళలాగా పరిగెత్తుతూ రాష్ట్రానికి కావలసినటువంటి ఏవే నిధులు కావాలో అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి చక్క చేసుకొస్తున్నాడు. బయటకు వస్తున్నాడు. దేని గురించి దేని గురించి కలిసాడో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు, దొంగచాటుకి వెళ్ళేవాడు, ప్రధానమంత్రి గారిని కలిసేవాడు,
మీడియాకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కాదు. ఈ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినటువంటి పాపాను పోలా. ఎప్పుడు కూడా అతని గురించి, అతని కేసుల గురించే మాట్లాడాడు. మీరే మాట్లాడేది? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇక మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి. రాజకీయంగా మేమేమైనా తప్పు చేస్తే చేయండి, విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారి జోలికి కానీ, లోకేష్ బాబు గారి జోలికి కానీ, ఆ కుటుంబం జోలికి కానీ ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో